హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం అకామిడేషన్ బిల్స్ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అకామిడేషన్ బిల్స్ లో డిసెంబర్ 2024 పేపర్ అంటే మీకు ముందు జరిగిన పేపర్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు జూన్ అటెంప్ట్ ఇస్తున్నారు కదండి. మీకు ప్రీవియస్ బ్యాచ్ పేపర్ 2024 డిసెంబర్ పేపర్ అప్లోడ్ చేశానండి నేను. అకామిడేషన్ బిల్స్ గురించి అడిగారు. అయితే నెక్స్ట్ దానికి ముందు జూన్ 2024 లో అకామిడేషన్ బిల్ అడగలేదండి. దానికి ముందు 2023 డిసెంబర్ లో మనకి అకామిడేషన్ బిల్ గురించి అడిగారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నాను. స్టూడెంట్స్ చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి. ఇదిగోండి పేపర్ డిస్ప్లే అవుతుంది కదా మీకు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్కనే. ఇదిగోండి డిసెంబర్ 2023 పేపర్, సిలబస్ యాజ్ పర్ 2022. ఇక తెలిసిందే ఇదంతా కూడా మనకి ఎంసీక్యూలు. తర్వాత మనకి క్వశ్చన్ నెంబర్ వచ్చేటప్పటికి సెకండ్ క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ ఏమో మనకి బిఆర్ఎస్ ఇచ్చారండి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, దాదాపుగా అదే అడుగుతున్నారు. తర్వాత మళ్ళీ బి క్వశ్చన్ 7 మార్క్స్కి వచ్చేటప్పటికి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేసేసి మనకి ఏమంటున్నారంటే ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నారు. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ ఇదిగోండి. థర్డ్ క్వశ్చన్ లో ఇదిగోండి ఇలా ఏ బిట్ గా. అలాగే మనకి 2024 జూన్ డిసెంబర్ పేపర్ లో కూడా మనకి థర్డ్ క్వశ్చన్ లో ఏ బిట్ ఇంద్ర చంద్ర అనేసి మనకి అకామిడేషన్ బిల్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ కూడా మనకి అకామిడేషన్ బిల్ గురించే చెప్పడం జరిగింది. చూద్దాం ఒకసారి సమ్ చదువుదాము. ఆన్ 1st July 2023 జీ డ్రూ ఏ బిల్ ఫర్ 80,000. జాగ్రత్తగా వినండి. జీ డ్రూ ఏ బిల్ ఫర్ 80,000 రూపీస్ ఫర్ 3 months ఆన్ హెచ్ ఫర్ మ్యూచువల్ అకామిడేషన్. ఇది ట్రేడ్ బిల్ కాదని ఇక్కడ తెలిసిపోయింది. అంటే జీ ఏమో ఇక్కడ డ్రాయర్ అయితే హెచ్ డ్రాయి సెకండ్ పార్టీ ఇక్కడ. రైట్, ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ. హీ యాక్సెప్టెడ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. జీ హ్యాడ్ పర్చేస్డ్ గూడ్స్. ఈ బిల్లు చేతిలో పెట్టుకున్నాడండి. హెచ్ జీకి ఇచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో జీ దాన్ని చేతిలో పెట్టుకుని, అంటే ఏంటి, హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు, జీ. అంటే దాన్ని ఎలా అయినా అవైల్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటాయి. ఏంటేంటి, దాన్ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవచ్చు, లేదంటే గూడ్స్ అదే వేరే చోట గూడ్స్ కొనుక్కుని ఎండోర్స్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ ఏం చేశాడంటే జీ హ్యాడ్ పర్చేస్ గూడ్స్ వర్త్ 81,000 ఫ్రమ్ జే. ఇంకో పార్టీ వచ్చేసాడండి ఇక్కడ సినిమాలోకి, ఎండోర్సీ. ఈయన ఎండోర్సీ. ఇప్పుడు ఈ డ్రాయర్ ఏమయ్యాడు అంటే ఎండోర్సర్ అయ్యాడు. ఎందుకు అంటే ఈ బిల్లుని ఎండోర్స్ చేస్తాడండి. ఇప్పుడు చూడండి, 81,000 గూడ్స్ కొనుక్కున్నాడు ఆ సేమ్ డేట్ నా. కొనుక్కుని ఆ జీ డ్రాయర్ ఎవరైతే ఉన్నాడో అంటే ఎండోర్స్ చేశాడు కాబట్టి ఎండోర్సర్ హెచ్ ఏం చేశాడు, హెచ్ యాక్సెప్టెన్స్ అంటే హెచ్ ఏదైతే యాక్సెప్ట్ చేసి ఇచ్చాడో దానిని జే అనే థర్డ్ పార్టీకి ఎండోర్సీకి ఎండోర్స్ చేశాడు ఇన్ ఫుల్ సెటిల్మెంట్. అంటే 81,000 రూపీస్ బిల్లుంది, దీన్ని 81,000 గూడ్స్ కి గాను ఎండోర్స్ చేశాడు. అంటే 1,000 రూపీస్ ఏంటి అంటే డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాడండి జే నుండి. జీకి డిస్కౌంట్ రిసీవ్డ్ 1,000 రూపీస్. ఎందుకంటే బిల్ వాల్యూ 80,000, 81,000 ఏమో గూడ్స్ వాల్యూ. రైట్, అంతవరకు అర్థమైంది కదా మీకు. ఇక్కడ మనకి ఎన్ని పార్టీలు వచ్చారు, ఫస్ట్ జీ బిల్లు రాశాడు డ్రాయర్, దాన్ని యాక్సెప్ట్ చేసి ఇచ్చిన ఆయన డ్రాయి హెచ్. తర్వాత ఈ జీ ఏం చేశాడు అంటే ఆ బిల్లుని అట్టు పెట్టుకుని సేమ్ డే అంటే దాన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి, బిల్ ఈజ్ మెచ్యూర్డ్ ఎప్పటి వరకు, టిల్ అంటే టిల్ మెచ్యూరిటీ డేట్. బిల్ ఈజ్ రిటైన్ విత్ ద డ్రాయర్ దగ్గర బిల్ ఉన్నప్పుడు మెచ్యూరిటీ డేట్ వరకు ఆనర్ ఆర్ డిజానర్ అని నేర్చుకున్నాం. తర్వాత రెండోది ఏంటి, బిల్ డిస్కౌంటెడ్ ఎట్ ద బ్యాంక్, సెకండ్ కేస్. థర్డ్ కేసులో ఏం జరిగింది, ఆప్షన్ అనండి, అసలు కేసు కూడా కాదు. థర్డ్ ఆప్షన్ ఏంటి, బిల్ ఎండోర్స్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఏం జరిగింది, బిల్ ఎండోర్స్ చేశాడని చెప్పాం. ఎవరికి బిల్ ఎండోర్స్ చేసింది అంటే జేకి. ఎందుకు అంటే జే నుంచి సరుకులు కొనుక్కుని ఈ బిల్లుని ఎండోర్స్ చేశాడు. అందుకని ఏమంటున్నారంటే జీ ఎండోర్స్డ్ హెచ్ యాక్సెప్టెన్స్ టు జే ఇన్ ఫుల్ సెటిల్మెంట్. అంటే 81,000 గూడ్స్ గాను 80,000 బిల్ ఇచ్చి 1,000 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాడు. ఎవరు అంటే జీ.
ఆన్ 1 సెప్టెంబర్ 2023 జే, మళ్ళీ జే సినిమాలోకి వచ్చాడండి. ఇప్పుడు ఎవరైతే ఎండోర్స్ అనుకున్నామో ఆయన పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 90,000 రూపీస్ ఫ్రమ్ హెచ్. ఈయన ఏం చేశాడు, గూడ్స్ 90,000 రూపాయల గూడ్స్ హెచ్ నుంచి పర్చేస్ చేశాడు. యాక్చువల్ గా ఎవరైతే బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చారో అతను దాన్ని ఆనర్ చేయాలి డ్యూ డేట్ రోజు లేదా మెచ్యూరిటీ డేట్ రోజు. ఎవరైతే బిల్ ఆనర్ చేశారో అతను ఎవరైతే యాక్సెప్ట్ చేశారో అతను బిల్లుని ఆనర్ చేయాలి. అయితే ఇక్కడ ఏమైంది, బిల్ ఆనర్ అని ఏం చెప్పకుండా ఇదిగోండి ఏమన్నారు, ఆన్ 1 సెప్టెంబర్ 2023 అంటే ఏంటి, మనకి 3 మంత్స్ కి ముందుగానే జే పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 90,000 రూపీస్ ఫ్రమ్ హెచ్. అంటే ఎవరైతే బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చారో, బిల్స్ పేయబుల్ ఎవరైతే ఇచ్చారో అతని నుంచి 90,000 రూపీస్ కి గూడ్స్ కొన్నాడు. అర్థమవుతుందండి మీకు? కొంటే ఏమైంది, సరే కొని మరి జే ఇవ్వాలి కదండి అమౌంట్. పర్చేస్ చేసినందుకు అమౌంట్ ఇవ్వలేదండి. అతని దగ్గర బిల్ ఉంది. ఏం బిల్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చిన బిల్ ఉంది, హెచ్ జీకి ఇచ్చిన బిల్లు. జీ ఏం చేశాడండి, సరుకులు కొనుక్కుని జీ ఎవరికి ఇచ్చాడు, జేకి ఇచ్చాడు. లాస్ట్కి ఆ బిల్ ఎవరిది అంటే హెచ్దే. అయితే ఆ జే ఏం చేశాడంటే ఆ బిల్లుని 90,000 రూపీస్కి గూడ్స్ కొనుక్కుని ఈ హెచ్కే ఎండోర్స్ చేసేసాడు. మళ్ళీ చూడు, 90,000 రూపీస్ ఫ్రమ్ హెచ్ చేసి ఏం చేశాడు, జెడ్ ఎండోర్స్డ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిసీవ్డ్ ఫ్రమ్ జీ టు హెచ్. జీ దగ్గర నుంచి ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో ఈ గూడ్స్ తాలూకు 81,000 రూపాయల గూడ్స్ తాలూకు, దానిని ఇప్పుడు ఎవరికి పంపించాడు అంటే హెచ్కి ఎండోర్స్ చేశాడు. క్లియర్? అంటే ఇప్పుడు గూడ్స్ వర్త్ ఎంతండి, 90,000 గూడ్స్ అయితే బిల్ వచ్చేటప్పటికి 80,000 బిల్లు. ఓకే, ఒక 9,000 రూపీస్ హెచ్, చూడండి జీ టు హెచ్ అండ్ పెయిడ్. జే ఎంత పే చేశాడండి, 9,000 రూపీస్ క్యాష్ పే చేశాడు. సో 9,000 రూపీస్ క్యాష్ పేమెంట్, 80,000 రూపీస్కి బిల్ ఇచ్చాడు, 9,000 రూపీస్కి క్యాష్ పేమెంట్, ఒక 1,000 రూపీస్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ డిస్కౌంట్. ఓకేనా, మళ్ళీ డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు అనమాట. ఇది జరిగింది కథ. ఇంతవరకు అయితే ఇది అయిపోయింది. రైట్, తర్వాత ఇది అయిపోయినాక మళ్ళీ ఆన్ 1 అక్టోబర్ 2023 హెచ్ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 1 lakh ఫ్రమ్ జీ. ఇప్పుడు ఏమైందంటే విషయము ఎంత బాగానే ఉంది. ఈ బిల్లు తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో, ఈ బిల్ అకామిడేషన్ బిల్స్ కదండి, సర్దుబాటు బిల్లులు కదా. ఈ 80,000 రూపీస్కి గూడ్స్ ఇదిగోండి ముందైతే బిల్లు తీసుకున్నాడు ఎవరు, జీ తీసుకుని బిల్లు రిసీవ్ చేసుకుని దానికి తాలూకు గూడ్స్ కూడా కొనుక్కున్నాడు. ఇదిగోండి 81,000 రూపీస్ గూడ్స్ కూడా కొనుక్కున్నాడు. కొనుక్కుని హెచ్ దగ్గర ఉన్నటువంటి బిల్ ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు మొత్తానికి కూడా జీ నుంచి హెచ్కి 80,000 రూపీస్ అమౌంట్ రావాల్సి ఉంది. అంతేగా, బిల్లు తాలూకు అమౌంట్ రావాల్సి ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏమైంది అయితే హెచ్ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 1 lakh ఫ్రమ్ జీ. జీ నుంచి 1,00,000 రూపాయలకి గూడ్స్ కొనుగోలు చేశాడు. ఎవరు అంటే హెచ్. ఇదిగోండి హెచ్ బాగానే ఉందండి. అయితే కొనుగోలు చేసి ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే హెచ్ పేడ్ ద అమౌంట్ డ్యూ టు జీ బై చెక్. అయితే జీకి ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే డ్యూ వరకే ఇచ్చాడంటండి. డ్యూ అని ఎందుకు అన్నారు అంటే 1,00,000 రూపాయల 80,000 రూపాయలు మినహాయించేసుకుంటాడండి. ఎందుకు అంటే ఆల్రెడీ ఫస్టే అకామిడేషన్ బిల్ రాసుకోవడం జరిగింది కాబట్టి ఈ 80,000 రూపీస్ వరకు తీసేసి మిగిలిన 20,000 రూపీసే అమౌంట్ పే చేస్తాడు గూడ్స్ కొనుక్కున్నటువంటి గూడ్స్ తాలూకు. ఎవరు అంటే హెచ్. ఇది జరిగిందనమాట. క్లియరా? మనం సమ్లోకి వెళ్ళిపోతే లైన్గా ఒక్కొక్క పాయింట్ అర్థమవుతుంది మీకు. నేను చెప్తాను చూడండి. టోటల్గా కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ ఎవరి బుక్స్ లో రాయమన్నారో ఒకసారి చూడండి. గివ్ ద నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెచ్. ఇక్కడ ఎవరి బుక్స్ లో రాయమన్నారంటే అండి హెచ్ బుక్స్ లో ఎంట్రీస్ రాయమన్నారు. మన హెచ్ బుక్స్ లో రాస్తే సరిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి, చాలా జాగ్రత్తగా వినండి. ఏం లేదు, వెరీ సింపుల్. ఏం జరిగింది అంటే ప్రతిదీ కూడా హెచ్కి ఏంటి అనేది చూడడమే మనం. ఓకే, మీకు ఇది మెటీరియల్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్గా ఇచ్చారండి. రైట్, డేట్ కాలం. ఇంకా గొంతు సెట్ అవ్వలేదండి, కొంచెం పట్టి పట్టి వస్తుంది మాట. జర్నల్ ఎంట్రీస్. మొన్న ఫీవర్ వచ్చింది లాస్ట్ మండే. ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మలేరియా అన్నారు. ఇంకా ట్రీట్మెంట్ అదే కోర్సు వాడానులే కానీ ఇంకా గొంతు సెట్ అవ్వాలి, దగ్గు వచ్చేసి బాగా. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్, అందుకే వీడియోస్ కూడా లేట్ అయినాయి. యాక్చువల్గా నేను ఎఫ్ఎం కూడా స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది.
బుక్స్ ఆఫ్ హెచ్ అడిగింది ఇదే. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. నాకు ఖాళీగా కూర్చోబుద్ది కాదండి. నాకు పిల్లలు అడుగుతున్నారు, మీరు మేడం అప్లోడ్ చేయండి అని. నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడైతే కాలేజీకి వెళ్ళి నేను కంటిన్యూగా మార్నింగ్ నేను 9కి స్టార్ట్ చేస్తే లెసన్స్ చెప్పడం, ట్యూషన్స్ కూడా ఉండే నాకు ఇంట్లో. గత 20 ఇయర్స్ అండి. ట్యూషన్స్ ఉండే, ఈ కాలేజ్కి వెళ్ళేదాన్ని. బోర్డు మీద రాసింది రాసినట్టే అనమాట, అంత ఇంట్రెస్ట్ టీచింగ్ అంటే. 2023 జూలై 1. 2023 జూలై 1 ఏం జరిగిందో ఫస్ట్ నుంచి చూద్దాం. జీ బిల్లు రాస్తే హెచ్ యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ కాబట్టి యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఆయనకి బిల్స్ పేయబుల్. ఆ బిల్ ఎవరికి వెళ్ళిపోయింది అంటే జీకి. అంతే, ఒక్కొక్కటి అలా ఆలోచించుకుంటూ రాద్దాం. జీ అకౌంట్ ఎటార్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 80,000 రూపీస్. అంత ఈజీగానే ఉంటది. ఒక్క బిల్లు, ఒక్క ఎంట్రీ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. బిల్ ఈస్ యాక్సెప్టెడ్ బై. నేను నేరేషన్ పెద్దగా రాయట్లేదండి, మీకు తెలిసిందే కదా ఆల్రెడీ. మనం బుక్స్ లో మనకి మెటీరియల్ ఉంది, చూసుకోండి. తర్వాత హీ యాక్సెప్టెడ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇంతవరకు అయిపోయింది. జీ హ్యాడ్ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 81,000 ఫ్రమ్ జే. మనకి ఎందుకండి, మనం రాస్తుంది హెచ్ బుక్స్ అన్నప్పుడు జీ ఏం చేస్తే నీకెందుకు, వదిలే. అలాగే జెడ్ది కూడా అడగలేదు, జేది కూడా వదిలే. మీకు ఎవరికైనా మాకు మేడం జే బుక్స్ లో కూడా అలాగే జీ బుక్స్ లో కూడా ఎంట్రీస్ కావాలి అని ఎవరైనా కామెంట్ లో కామెంట్ అడిగితే నేను చెబుతా. ఇప్పుడు మనకి లెక్కలు ఏం అడిగారు అది చదువుతున్నా. ఇప్పుడు ఏమైంది మళ్ళీ, జీ ఎండోర్స్డ్ హెచ్'s యాక్సెప్టెన్స్ టు జే ఇన్ ఫుల్ సెటిల్మెంట్. జీ ఏం చేశాడు మనకు అనవసరం. ఆన్ 1 సెప్టెంబర్ 2023 జే పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 90,000 ఫ్రమ్ హెచ్. ఇప్పుడు వచ్చాడండి మళ్ళీ. జే పర్చేస్ చేశాడు ఎవరి నుంచి అంటే హెచ్ నుంచి. హెచ్ నుంచి జే పర్చేస్ చేస్తే హెచ్ కి సేల్. అది ఎప్పుడు అంటే 1 సెప్టెంబర్ 2023. 2023 సెప్టెంబర్ 1 జేకి సేల్ చేశాడు. జే కొనుక్కున్నాడట హెచ్ దగ్గర. వాడు కొనుక్కుంటే మనకెందుకు, మనం అంటే ఎవరమే హెచ్. మనకి సేల్స్ అది రికగ్నైజ్ చేయండి అంతే. 90,000 రూపీస్ వర్తీ గుడ్స్. తర్వాత ఏమైంది, కొనుక్కున్నందుకు గాను మరి ఏం చేశాడు, జే ఎండోస్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిసీవ్డ్ ఫ్రమ్ జీ టు హెచ్. హెచ్కి బిల్ వచ్చిందండి. అది ఏ బిల్లు అంటే హెచ్ అంతకుముందు పంపించిన బిల్లే మళ్ళీ తిరిగి వచ్చేసింది, సేమ్ డేట్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 80,000 రూపీస్. కొంత దానికి చెక్ ఇచ్చాడు అంటున్నారా, చూడండి. 9,000 రూపీస్ క్యాష్ అనే రాసుకుందాం, మనకి ఎక్కడ చెక్ రాయలేదు కాబట్టి, రానలేదు కాబట్టి. క్యాష్ ఆర్ బ్యాంక్ అందాంలే. బ్యాంక్ అకౌంట్ డెటార్ 9,000 రూపీస్. ఇంకో 10,000కి, ఇంకో 1,000కి డిస్కౌంట్ రిసీవ్డ్. అకౌంట్ డెటార్ 1,000 టు ఎవరి నుంచి వచ్చిందో రాసుకోండి. జే అకౌంట్ 90,000 రూపీస్. ఇంతవరకు ఈయనది అయిపోయినట్టే. తర్వాత ఏమైందో చూద్దాం. ఓకే, సరే. ఇప్పుడు ఏం జరగాలంటే అండి, ఇప్పుడు ఈ బుల్లి గురించి మాట్లాడాలండి. ఈయన బిల్లు రిసీవ్ చేసుకున్నాడు కదండి, జీ బిల్ రిసీవ్ చేసుకున్నాడు కదా. ఈయనకి బిల్ పేయబుల్. ఆ బిల్లుని ఈయన ఏం చేశాడు అంటే యాక్సెప్ట్ చేసేసినట్టే, అంటే ఆనర్ చేసినట్టేనండి. ఎవరు, హెచ్ ఆనర్ చేశాడు. ఆనర్ చేశాడు అంటే ఎలా చెప్తాము అంటే మనం, ఇదిగోండి ఇక్కడ హెచ్'s యాక్సెప్టెన్స్ అన్నారు కదండి 81,000కి ఫ్రమ్ జే ఆన్ ద సేమ్ డేట్. జీ ఎండోస్డ్ హెచ్'s యాక్సెప్టెన్స్ టు జే ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఆన్ 1 సెప్టెంబర్ 2023 జే పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 90,000 రూపీస్ ఫ్రమ్ హెచ్. హెచ్ నుంచి సరుకులు కొనుక్కున్నానని చెప్పాడు. అయితే అతని సేమ్ యాక్సెప్టెన్సే ఇచ్చాడు అనమాట బిల్లు. అయితే ఇక్కడ ఏంటి అంటే బిల్లు ఆనర్ అయిపోయినట్టే మనం ట్రీట్ చేసుకుని, ఏ బిల్ అయితే వెళ్ళిపోయిందో ఆ బిల్ తిరిగి వచ్చేసిందండి. ఇదిగోండి, ఫస్ట్ సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 2023 ఇక్కడ వరకు ఇది అయిపోయింది.
బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 80,000 రూపీస్. తర్వాత ఏం రాస్తామంటే అండి మనం, ఇప్పుడు ఈయన బిల్లుని ఆనర్ చేయాలి అంటే ఎవరు, ఈ హెచ్ ఆనర్ చేయాలి అంటే దానికి జీ దాన్ని తిరిగి పే చేసేస్తేనే ఆనర్ చేసినట్టు అనమాట. ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే ఓన్ యాక్సెప్టెన్సే వచ్చింది కాబట్టి దాన్ని ఈయన పే చేశాడనే మనం ట్రీట్ చేయాలి. సో మనకి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రాసుకుంటాం. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేయబుల్ 80,000 రూపీస్. ఓకేనా? మీకు తర్వాత ఎంట్రీ రాస్తే దీని అర్థం అవుతుందండి. దీనిది మనం బిల్ పేయబుల్ అకౌంట్ డెటార్ ఎందుకు రాసామంటే 80,000 రూపీస్ ఏదైతే బిల్లు ఇక్కడ పంపించామో, ఓకేనా, ఏదైతే బిల్లు పంపించామో అది ఓన్ యాక్సెప్టెన్స్ వచ్చేసిందండి. ఓకే, అది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కన్సిడరేషన్ కింద గూడ్స్ సేల్ చేసాము దాని కింద వచ్చిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బిల్స్ పేయబుల్ ఏదైతే క్రెడిట్ చేసామో దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి మనము డెబిట్ చేసాము. అయితే ఇప్పుడు బిల్స్ రిసీవబుల్ ఎందుకు క్రెడిట్ చేస్తామనేది మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. లాస్ట్ ఎంట్రీలో ఒకసారి చూడండి. హెచ్ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 1 lakh ఫ్రమ్ జీ. ఓకే, హెచ్ ఏం చేశాడు, ఇప్పుడు జీ నుంచి సరుకులు కొనుక్కున్నాడు. హెచ్ కొనుక్కున్నాడండి సరుకుల్ని. ఓకేనా? అయితే హెచ్ పేడ్ ద అమౌంట్ డ్యూ జీ బై చెక్. ఎంత అమౌంట్ పే చేయాలి? మొత్తం 1,00,000 అయితే ఆల్రెడీ 80,000 రూపాయలకి ముందుగానే ఒక బిల్లు, ఇదిగోండి ముందుగానే ఒక బిల్ అనేసి ఇవ్వడం జరిగింది హెచ్ 80,000 రూపీస్కి. సో ఇంకెంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అంటే 20,000 రూపీసే పే చేయాల్సి ఉంటుందండి. ఇదిగోండి క్లియర్గానండి. 1 October 2023 హెచ్ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 1 lakh ఫ్రమ్ జీ. ఓకే, ముందు మనం ఏం రాద్దాము అంటే గూడ్స్ పర్చేస్ చేసినందుకు రాద్దామండి. హెచ్ పర్చేస్ చేస్తాడు ఎవరి నుంచి అంటే ఫస్ట్ పార్టీ మనకి ఎవరైతే కనపడ్డాడో వాడి నుంచి. 1/10/2023 పర్చేజెస్ అకౌంట్ డెటార్ 1 lakh రూపీస్ టు ఎవరి నుంచి కొన్నాడు అంటే జీ అకౌంట్ 1 lakh. మరి 1 lakh రూపీస్ పే చేయలేదండి, ఓన్లీ 20,000 రూపీసే పే చేశాడు. ఇదిగోండి 1/10/23 క్యాష్ పే చేసింది ఎంత అంటే 20,000 రూపీసే చేశాడు. ఇదిగోండి జీ అకౌంట్ డెటార్ ఎక్కడ ఇవ్వలేదు, ఎలా చెప్తారు మేడం మేడం మీరు అంటారేమో. బ్యాంక్ అకౌంట్ 20,000 ఎలా చెప్తాము అంటే ఇదిగోండి పైన మనకి 80,000 రూపీస్ ఉంది కదండి, 80,000 రూపీస్ వర్త్. ఓకే, ఈ 80,000 రూపాయలు పోగా ఇంకా ఎంత అంటే 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇలా రాసుకోవాలి. 80,000 రూపీస్ పోగా ఈ 80,000 ఏంటి, ఫస్ట్ రాసుకున్నటువంటి బిల్లు తాలూకు అనమాట. ఫస్ట్ రాసుకున్న బిల్లు తాలూకు అంటే 80,000 రూపీస్ జీ మినహాయం చేసుకున్నాడండి జీ దగ్గర నుంచి. ఓన్లీ 20,000 రూపీస్ జీకి ఇస్తే సరిపోతుంది. ఇది కొంచెం మీ కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే ఇక్కడ వస్తుంది కన్ఫ్యూజన్. ఈ ఎంట్రీస్ అన్ని మామూలే. పర్చేజ్ ఎంట్రీ తర్వాత రిమైనింగ్ అమౌంట్ అంటే 20,000 పే చేయాలి. ఎందుకంటే 1 lakh రూపీస్ గాను వీళ్ళిద్దరు మ్యూచువల్ అకామిడేషన్ మీద ఆల్రెడీ 80,000 రూపీస్ అండి. సో మనం 20,000 రూపీస్కి మనం బిల్లు రాసుకోవడం జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే బిల్స్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్, ఇది ఒక్కటే కొంచెం కన్ఫ్యూజన్ ఎంట్రీ. ఇవన్నీ కూడా నార్మలే. ఇదేంటి అంటే ముందు బిల్ యాక్సెప్ట్ చేసినందుకు, తర్వాత జేకి సేల్ చేసినందుకు గాను కన్సిడరేషన్ గా బిల్స్ రిసీవబుల్, తన బిల్లే తనకు వచ్చేసింది. అలాగే క్యాష్, తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, తర్వాత జే. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏం చేసాము అంటే బిల్స్ పేయబుల్ అంటే ఏదైతే ముందు బిల్ వెళ్ళిపోయిందో అది తిరిగి వచ్చేసినట్టు రాసుకుంటాడండి. ఇదిగోండి బిల్ ఏదైతే వెళ్ళిపోయిందో అది తిరిగి వచ్చేసింది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయినట్టు క్యాన్సిలేషన్ ఎంట్రీ అనమాట 80,000 రూపీస్. తర్వాత ఈ 80,000 రూపీస్ ఏంటి అంటే మనకి అవతల పార్టీ ఎవరు డ్రాయర్ ఎవరైతే ఉన్నాడో మొత్తం 80,000 రూపీస్ ఇతనికి మరి మ్యూచువల్ అకామిడేషన్ మీద పే చేస్తేనే కదా ఈయన ఆనర్ చేసేది. సో మనకి ఆ 80,000 రూపీస్ బిల్స్ రిసీవబుల్ రాసుకుంటాము. 1 lakh రూపీస్ సరుకులు కొనుక్కున్నాడు. 1 lakh రూపీస్ గాను ఫస్ట్ 80,000 రూపీస్ ఇక్కడ రాసేసుకున్నాడు కాబట్టి ఇంకా 20,000 రూపీస్ ఇస్తే సరిపోతుంది. సో జీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ 20,000 ఇలా రాయాలండి. ఇది క్లియర్ గా కొంచెం ఈ ఎంట్రీ దగ్గర జాగ్రత్తగా ఉండండి చాలు. ఏ ఎంట్రీ, బిల్స్ పేయబుల్ టు బిల్స్ రిసీవబుల్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి మనకి. ఇంతే అండి. ఓకే, దీన్ని నేను అప్లోడ్ చేస్తాను.